నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. మొన్న నేను కాళేశ్వరం పర్రె ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నా. పర్రె ప్రాజెక్ట్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, కేటీఆర్ దాని గురించి పర్రె, అది పర్రె అని ఆయనే మెన్షన్ చేశారు కాబట్టి పర్రె అని వస్తుంది ప్రతి ఒక్కరికి. దాంట్లో సిగ్గుందా అన్న వర్డ్ నేను అన్నాను. సిగ్గుందా అన్న వర్డ్కి చాలామంది అఫెండ్ అయినట్టున్నారు. సో ఐ టేక్ బ్యాక్ మై వర్డ్. అన్కండిషనలీ ఐ టేక్ బ్యాక్ మై వర్డ్ ఆన్ దట్. నేను ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుందా అని ప్రశ్నించినందుకు ఆ వర్డ్ని నరేట్ చేస్తూ నేను అన్నాను. బట్ ఎనీ హౌ ఐ టేక్ బ్యాక్ మై వర్డ్. కానీ ఒక విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. 1990s వెన్ వీఆర్ బోర్న్, మా అందరికీ ఈనాడు న్యూస్ పేపర్ అనేది ఒకటి ఉండేది. దాంట్లో శ్రీధర్ కమెంటరీ అనేది ఒక చిన్న కార్టూన్ ఉంటుంది. పేపర్లో ప్రతిరోజు కింద లెఫ్ట్లో మనకు ఒక కార్టూన్ ఉంటుంది, ఇది సంగతి అని చెప్పి. శ్రీధర్ కమెంటరీ చదవటం ప్రతి ఒక్కరికి ఆనవాయితీగా ఉండేది ఆ రోజుల్లో. అది ఒక సెటైర్, అది ఒక కమెంటరీ. ఈనాడు పేపర్ చదువుతూ పెరిగిన ప్రతి ఒక్కళ్ళ బ్లడ్లో సెటైర్, కమెంటరీ, దాని తర్వాత ఎట్ ద సేమ్ టైం ప్రశ్నించడం, తిరిగి కొట్టడం అనేది చాలా అలవాటుగా మారుతుంది. ఇది కాకుండా మనం ఎన్నుకున్న నేతలు ఏమన్నా మంచి మాట మాట్లాడుతున్నారా ఈరోజు? చెప్పండి, మీరందరూ చెప్పండి చూసేవాళ్ళు. లుచ్చాగాళ్ళు, పొట్టోడు, ఇలాంటి మాటలన్నీ వీళ్ళే రోజు దినవారీగా అంటుంటే, వీళ్ళు మాట్లాడిన మాటలు కరెక్ట్ ఏమో అనుకుని మనము వాడటం మొదలు పెడతాం. మీరేమి వికలేరు, మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏం వికలేరు. వాడికి మాత్రం పొట్టోడికి మాత్రం ఒకటే చెప్తున్నాడు, తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచిందా పొట్టోడా నీ గుర్తుందా? దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. మేము 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. సిగ్గుండాలి మాట్లాడనీకి. ఎంత కురుసబుద్ధున్న ప్రధానమంత్రి ఉండే దేశంలో అంటే చాలా వెరీ షార్ట్ సైటెడ్ ప్రైమ్ మినిస్టర్. గోదావరి కృష్ణ అనుసంధానం ఏమి బొంద చేస్తా ఎట్లా చేస్తావా నాకు అర్థం కాదు. ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చిపోతా బిడ్డ నేను అనుకుంటున్నావేమో. ఇంకా ఆ పక్కలో ఒక నలికుట్లోడు ఉంటాడు, 6 అడుగులు ఉన్నా అనుకుంటాడు, ఆ తలకాయ ఎక్కడ ఉందో నాకు తెలియదు. సో ప్రక్షాళన ముందు పొలిటీషియన్స్ నుంచి జరగాలి. మీరు మాట్లాడే మాటలు ముందు అసలు పర్మిసిబుల్ లిమిట్స్లో ఉన్నాయా, సభ్య సమాజంలో ఎవరైనా వింటే వీటిని ఎవరైనా హర్షిస్తారా అన్న మాటల నుంచి ముందు సంస్కరణ అక్కడి నుంచి మొదలవ్వాలి. నిన్న హరీష్ రావు గారు ఆయన చేసిన స్టేట్మెంట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఉరి తీసుకోవాలి, ఉరి తీయాలి, సబ్జెక్టు కరెక్షన్, ఈ రెండిట్లో ఒక వర్డ్ అన్నారు. దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. ఇది సభ్య సమాజంలో అందరూ అడిగేదా? ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం ఎందుకు ఇంత ఈ స్థితిలో ఉంది? పన్నులు వడ్డీలు కడతా కూర్చున్నా కూడా ఈ రాష్ట్రం ఎందుకు బాగుపడదన్న ఒక బాధ ప్రతి ఒక్క సామాన్యుడిలో ఉంటుంది. అప్పుడు ప్రశ్నించేటప్పుడు వీళ్ళు చెప్పిన లాంగ్వేజ్లోనే ప్రశ్నించడం అలవాటు అయిపోయిన ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నొచ్చుకున్నారంటే ఐ టేక్ బ్యాక్ మై వర్డ్. కానీ సంస్కరణ మీ నుంచి కూడా మొదలవ్వాలి. మీరు మాట్లాడే మాటలు రిఫైన్మెంట్లోకి వెళ్ళాలి. ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎట్ ఎనీ పొలిటీషియన్. ప్రతి ఒక్క పొలిటీషియన్ మారాలి. మారకపోతే ప్రజలు ఇలాగే స్పందిస్తారు. ఇదే అడిగే తరీకా అనుకుంటాని అడుగుతారు తప్ప. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ ఈరోజు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిందండి ఈ టాపిక్. ఇది ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ గురించి. ప్రదీప్ కన్స్ట్రక్షన్, బ్లిస్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఎఫ్టీఎల్ లిమిట్లో ఉందో, అంటే 95% ఎఫ్టీఎల్ లిమిట్లో ఉండి బఫర్ జోన్ 5% ఉంది. అంటే బఫర్ జోన్లో ఉన్న ప్రాజెక్ట్ ఉంటే కొంచెం రిక్వెస్ట్ చేసి కూల్చొద్దు అని హైడ్రాని రిక్వెస్ట్ చేయొచ్చు బఫర్ జోన్లో ఉంటే. లేదు, 95% ఎఫ్టీఎల్ లిమిట్లో ఉన్న బ్లిస్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్కి ఈరోజు హైడ్రా తెగ తగలబోతుంది. దీంట్లో విచిత్రం ఏంటంటే, ఈ బ్లిస్ కన్స్ట్రక్షన్స్కి పర్మిట్స్ అన్ని 2018 నుంచి 2020 టైంలో ఇచ్చారు. ఎవరప్పుడు మినిస్టరు? కేటీఆర్ గారు. ఎవరి ప్రభుత్వం నడుస్తుంది? భారతీయ రాష్ట్ర సమితి ప్రభుత్వం నడుస్తుంది అప్పట్లో. సో ఎఫ్టీఎల్ లిమిట్స్ని పట్టించుకోకుండా, మన మూసీ బెడ్స్ని పట్టించుకోకుండా, హుసేన్ సాగర్ మనకున్న లేక్స్ అన్నిటిని ఎంక్రోచ్ చేసి ఈరోజు ఏం చేద్దామని ఇటు కన్స్ట్రక్షన్ పర్మిట్స్ ఇచ్చారు. 17 స్టోరేడ్ బిల్డింగ్. దీంట్లో ఆల్రెడీ 30 లక్షల నుంచి 60 లక్షల దాకా ఫ్లాట్కి డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఏంటో ఈరోజుకి అర్థం కావట్లేదు ఎవరికి. హైడ్రా నోటీసులు ఇష్యూ చేసింది. ఈరోజు సామాన్య మానవుడు ఎక్కడన్నా కూడా ఏ లేక్ బెడ్ పైన ఇల్లు కట్టినా, కన్స్ట్రక్షన్ కట్టినా హైడ్రా చాలా వెహిమెంట్గా వెళ్తుంది. బుల్డోజర్లు వచ్చేస్తున్నాయి, కూల్చేస్తున్నాయి. మరి ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఎందుకు అప్లికేషన్గా వదిలేయాలి? హైడ్రాకి ఏమైనా ప్రదీప్ కన్స్ట్రక్షన్ తోపా? ప్రదీప్ కన్స్ట్రక్షన్ కూడా కుప్ప కూలిస్తేనే హైడ్రా సిన్సియర్గా పనిచేస్తున్నట్టు ఈరోజు తప్ప. am I wrong? హలో, ఇక్కడ పేపర్లో వచ్చిందే మీకు క్లియర్గా చదువుతున్నాను, మళ్ళీ నాపై నేను బాధపడద్దు. ఏ ప్రతిపాదన నాడు నిర్ణయం తీసుకున్నారు?
జిహెచ్ఎంసి పట్టణ ప్రణాళికల విభాగం అధికారులు ఇరిగేషన్ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం ఎందుకు అడగలేదు? బిల్డింగ్ కమిటీ ఆమోదం ఎలా పొందింది? కమిటీలో ఇతర విభాగాలు అధికారాలు ఎందుకు అభ్యంతరం తెలపలేదు? దీని వెనుక ఉన్నత స్థాయి ఒత్తిళ్లు పనిచేశాయా అన్న అంశాలపై జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు దృష్టి పెట్టి సాధించాల్సింది తెలిసింది. ఇది కాకుండా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు కేటీఆర్ గారి పైన నిన్న సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఏమని అన్నారు అక్కడ ఆయన క్లియర్గా మీరు చూస్తే, కేటీఆర్ కిడ్వోకో భాగమే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టుకు అనుమతులు రావడానికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ కేటీఆర్ వాటా ఎంతో తేలనున్నారన్నారు. టవర్ల నిర్మాణం కోసమే ప్రదీప్ రెడ్డి ఫామ్ హౌస్ ఇచ్చారని, ఇది క్విడ్ బ్రోకో భాగమేనని చెప్పారు. సో దీనిపైన కూడా ఎక్స్ప్లెనేషన్ రావాలి కేటీఆర్ నుంచి. ఎందుకంటే ఇది ఒక క్విడ్ బ్రోకో, జన్వాడ ఫామ్ హౌస్ ఆయనకి కన్స్ట్రక్షన్ పర్మిట్స్ కోసమే ఇచ్చారు. అండ్ ఇంకా క్లియర్ గా చాలా మంది సోషల్ మీడియాలో ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఇస్ అ బినామీ ఆఫ్ కేటీఆర్ అని రాస్తున్నారు. దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు దాకా రాలేదు. బట్ ప్రోబింగ్ అయితే డెఫినెట్లీ జరగాలి. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడి పైన ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజలకి తెలుసుకోవాలని ఉంటుంది అసలు ఏం జరిగిందని. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఈరోజు ఇండియాలో ఏం జరుగుతుందంటే, ఒక పొలిటీషియన్ అయ్యాడంటే కోట్లకి ఆస్తి పడగలెత్తుతారు. దాని ముందు అరటిపళ్ళు కొనుక్కోవడానికి కూడా దిక్కులేని వాళ్ళందరూ, స్లిప్పర్లు వేసుకుని తిరిగిన వాళ్ళందరూ ఈ రోజు చూసుకుంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ, ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఎనీ పార్టీ, రిచెస్ట్ ఆఫ్ రిచ్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుంటే ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలంటే ఎంత డబ్బులు కావాలి? ఇప్పుడు కల్వకుట్ల కవిత గారు ఉన్నారు, ఆవిడ పార్టీ పెట్టి ఎలా సపోర్ట్ చేస్తారు? ఇవన్నీ ఎవరికి అర్థం కావు. ఎలా రిచ్ అవుతారు? బిజినెస్ అంటారు. ఏం బిజినెస్లో జనాలకు అర్థం కావాలి. ఈరోజు అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ ఇది కేటీఆర్ క్విడ్ బ్రోకో డీల్ అని చెప్పి అంటున్నారు. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో క్లియర్గా వచ్చింది. ఎవరైనా చదవకపోతే ఖచ్చితంగా వెళ్ళి చదవండి, సైడ్ బ్లాక్ ఐటమ్ ఉంది. పీపుల్ ఆఫ్ హైదరాబాద్ ది డిమాండ్ జస్టిస్. హైడ్రా కేవలం కామన్ పర్సన్ మీదే కాదు, ఇలాంటి ప్రదీప్ కన్స్ట్రక్షన్ మీద కూడా ఇన్ఫ్లెక్ట్ అవ్వాలి. 95% ఈరోజు ఎఫ్టీఎల్ లిమిట్స్లో ఉన్న హైడ్రాని ఎవరు వదలకూడదు. ఇది కాకుండా మనం చూసుకుంటే ఇది స్టోలెన్ పబ్లిక్ ప్రాపర్టీ, దొంగలించబడింది. ఈ దొంగలించిన ప్రాపర్టీ తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి రావాలా వద్దా? ప్రజల వద్దకు చేరాలా వద్దా? హైడ్రా ఈరోజు ఈ 17 స్టోరేడ్ బ్లిస్ కన్స్ట్రక్షన్స్ ఓన్డ్ బై ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఓనర్ ప్రదీప్ రెడ్డి పైన సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. దాంట్లో ఆల్రెడీ ఫ్లాట్లు కొన్న పరిస్థితి ఏంటో దేవుడికి తెలుసు. బట్ హైడ్రా ఈ ప్రాజెక్ట్ను వదిలేస్తే ప్రజలకు మాత్రం చాలా గుస్సా వస్తుంది రేవంత్ రెడ్డి పైన. ప్రతి ఒక్కరిపైన హైడ్రా బుల్డోజర్లు ఎఫెక్ట్ చేసిన వాళ్ళు ఈ రోజు లేక్ బెడ్స్ ని ప్రతి ఒక్కదాన్ని క్లీన్ హైదరాబాద్ ని తిరిగిస్తాను ప్రామిస్ చేసిన రేవంత్ రెడ్డి పైన ఈ బ్లిస్ కన్స్ట్రక్షన్ ఒక పెద్ద భారమే అని చెప్పాలి. దీంట్లో అద్దంకి దయాకర్ చేసిన స్టేట్మెంట్స్, కేటీఆర్ రోల్, ఆఖరికి జన్వాడ ప్యాలెస్ ఏదైతే ఉందో అది కూడా ఎఫ్టీఎల్ లిమిట్స్ లోనే ఉందంటారు. ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఇంకొక స్టేట్మెంట్ చేశారు జన్వాడ గురించి. వాళ్ళు వదిలేసిన డ్రైనేజ్ నీళ్లు మనకు వస్తున్నాయి అని చెప్పి జన్వాడ ప్యాలెస్ గురించి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. దట్ వాజ్ ద స్టేట్మెంట్స్ మేడ్ బై రేవంత్ రెడ్డి గారు. సో ఈరోజు హైడ్రా పైన హెవీ డిమాండ్ ఉంది, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం అలిగేషన్స్ ఆన్ కేటీఆర్ రిలేషన్ విత్ ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఈరోజు ఎక్కడ కొట్టిన పేపర్లో చక్కర్లు కొడుతుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అండ్ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ని కోల్చాలా వదిలేయాలా? దీనిపైన కూడా మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.